కాలేజ్లో ఆ రోజు ఉదయం చాలా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక తుఫాను దాగి ఉందని అందరికీ తెలుసు. ప్రిన్సిపల్ గది బయట నోటీస్ బోర్డ్ మీద ఒక సర్క్యులర్ ఉంది. నిన్న జరిగిన గొడవకు సంబంధించి అభిరామ్, ఫైనల్ ఇయర్, విచారణకు హాజరు కావాలి. అభిరామ్ ఆ గది బయట నిలబడి ఉన్నాడు. అతని ముఖం మీద ఎటువంటి భయం లేదు, కానీ ఒక రకమైన విరక్తి ఉంది. లోపల ప్రిన్సిపల్తో పాటు మరో 4 సీనియర్ ప్రొఫెసర్లు ఒక పెద్ద టేబుల్ చుట్టూ కూర్చున్నారు. అది చూడటానికి ఒక చిన్న రాజ్యసభలాగే ఉంది. అందరి కళ్ళు అభిరామ్ వైపు కోపంగా చూస్తున్నాయి. అభిరామ్ లోపలికి వెళ్ళాడు. ప్రిన్సిపల్ గంభీరంగా, అభిరామ్, నువ్వు కాలేజీలో గొడవ పడ్డావని మాకు ఫిర్యాదు వచ్చింది. పైగా బయటి వ్యక్తులతో గొడవపడి కాలేజ్ పరువు తీశావని అంటున్నారు. నీకు తెలుసా, నీమీద సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందని అని అడిగారు. అభిరామ్ మౌనంగా ఉండిపోయాడు. అతను తన తప్పు లేదని చెప్పవచ్చు, కాని తన గతాన్ని లేదా వెన్నెల పేరును ఆ సభలో లాగడం అతనికి ఇష్టం లేదు. ఏంటభిరామ్, మాట్లాడవేం? ఆ గొడవకు కారణమేంటి? ఎవరో అమ్మాయి కోసమే కదా ఇదంతా అని ఒక ప్రొఫెసర్ వెటకారంగా అడిగారు. ఆ మాట వినగానే అభిరామ్ చేతులు ముడిపడ్డాయి, కళ్ళు ఎర్రబడ్డాయి. కాని మళ్లీ తలదించుకున్నాడు. తన వల్ల వెన్నెల పేరు బయటకు రాకూడదని అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు. సరిగ్గా అప్పుడే గది తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. వెన్నెల లోపలికి వచ్చింది. ఆమె కళ్ళు ఏడ్చి వాచిపోయి ఉన్నాయి. ఆమెను చూసి అభిరామ్ ఉలిక్కిపడ్డాడు. నువ్విక్కడికెందుకొచ్చావు వెన్నెలా? వెళ్ళిపో అన్నాడు మెల్లగా. కాని వెన్నెల వినలేదు. ఆమె నేరుగా ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళి, సర్, తప్పు అభిరామ్ గారిది కాదు. ఆయన నన్ను కాపాడటానికి మాత్రమే గొడవపడ్డారు. ఆ బయటి వ్యక్తులు నన్ను ఏడిపిస్తుంటే కాలేజీలో మరెవరూ ముందుకు రానప్పుడు ఆయనే వచ్చి నన్ను రక్షించారు. ఆయనను శిక్షించకండి సర్, కావాలంటే నన్ను శిక్షించండి అని ఏడుస్తూ చెప్పింది. ఆ గదిలో ఉన్న అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. అభిరామ్ వెన్నెల వైపు ఆశ్చర్యంగా చూశాడు. తను తన పరువును కూడా లెక్కచేయకుండా తన కోసం అందరి ముందు నిజం చెప్పడానికి వచ్చిందని అతను ఊహించలేదు. వెన్నెల ఏడుస్తూ అక్కడే నేలమీద కూచుండిపోయింది. ఆయన ఎప్పుడూ ఒంటరిగా ఉంటారని, కోపంగా ఉంటారని అందరూ అంటారు. కాని ఆయన మనసులో ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు. తన చెల్లెల్ని కాపాడుకోలేకపోయానన్న గిల్ట్తో ఆయన బతుకుతున్నారు. నిన్న నన్ను కాపాడి తన చెల్లెలికిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అటువంటి వ్యక్తిని మీరు రౌడీ అంటారా సార్ అని అడిగింది. ప్రిన్సిపల్ మనసు కరిగింది. ఆయనకు అభిరామ్ గతం గురించి కొంచెం తెలుసు, కాని ఇంత లోతైన గాయం ఉందని ఇప్పుడే తెలిసింది. సభలో ఉన్న మిగతా ప్రొఫెసర్లు కూడా తలదించుకున్నారు. అభిరామ్ మెల్లగా వెళ్ళి వెన్నెల భుజం మీద చేయి వేశాడు. వెన్నెలా, లే, చాలు, ఇక ఏడవకు అన్నాడు. అతని గొంతు వణికింది. ప్రిన్సిపల్ కొద్దిసేపు ఆలోచించి, అభిరామ్, పద్ధతి ప్రకారం నువ్వు గొడవ పడటం తప్పే. కాని నువ్వొక అమ్మాయిని కాపాడేవు కాబట్టి మేం నిన్ను సస్పెండ్ చేయటం లేదు. అయితే నీ ప్రవర్తనలో మార్పు రావాలి. ఇకపై నువ్వు కాలేజీలో అందరితో కలిసి ఉండాలి. ఇదే నీకిచ్చే శిక్ష అని తీర్పు చెప్పారు. అభిరామ్ మరియు వెన్నెల ఆ గది నుండి బయటకు వచ్చారు. కాలేజీ అంతా వారివైపు చూస్తోంది. కాని వారికి ఆ ప్రపంచంతో పనిలేదు. ఎందుకు వచ్చావు వెన్నెలా? నీ పడువు పోతుందని భయం వేయలేదా అని అడిగాడు అభిరామ్. వెన్నెల అతని కళ్ళల్లోకి చూస్తూ, నాకు నా పరువు కంటే మీరు ముఖ్యం అభిగారు. ఆ రాజ్యసభలో మిమ్మల్ని ఒంటరిని చేయటం నాకిష్టం లేదు. మనం ఒకరికొకరం తోడుగా ఉండాలి కదా అంది చిన్నగా నవ్వుతూ. అభిరామ్ గుండె బరువెక్కింది. ఇన్నాళ్ళు తను వెతుకుతున్న శాంతి ఈ అమ్మాయి మాటల్లోనే ఉందని అతనికి అర్థమైంది. కాని ఆ గూండాలు మళ్ళీ వస్తే, కాలేజీలో మిగతా విద్యార్థులు వీరి గురించి తప్పుగా మాట్లాడితే, వారి ప్రేమ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ముందున్నవి ముళ్లబాటలా లేక పూలబాటలా? ఎపిసోడ్ ముగింపు. ఈ ఎపిసోడ్లో విచారణ సీన్ మరియు వెన్నెలపడే ఆవేదనను మీరు ఆడియోలో చదివిస్తే చాలా ఎమోషనల్గా ఉంటుంది. ముందుకు వెళ్దామా? ఎపిసోడ్ 6లో కాలేజీ అంతా వీరి గురించి మాట్లాడుకోవడం మరియు అభిరామ్ తండ్రి ఎంట్రీ గురించి రాద్దాం.